దుఃఖం నుండి ఉపశమనానికి శం అని పేరు. ఇది నీకు తెలుసు. రాబోయే దుఃఖాలు ఎవరికి తెలియవు, వాటికి కూడా అడ్వాన్స్ బుకింగ్ అంట యోగ అంటే అర్థం. రానున్న దుఃఖాలు కూడా తీసేయాలి శం యోగ. అందుకే ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పిన అర్థం చూస్తే యోశ్చ మనురాయత సదశ్యామత రుద్ర ప్రణీతం. ఇప్పుడు అర్థమైంది దానికి తీసుకున్నటువంటి విశేషం. ఈ విధంగా అస్యామ అంటే మేము కూడా ఆ విధంగా పొందేదము గాక. ఇది ఇప్పుడు తర్వాత మంత్రంలో మానో మహాంతం, మాకు సంబంధించిన పెద్దవాడు, మహాంతం అంటే గొప్పవాడు పెద్దవాడు, మాకు సంబంధించిన పెద్దవాళ్ళని దీక్ష వాళ్ళని హింసించడం తప్ప. అంటే అర్థం ఏంటంటే మనకు కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళతో మనకు అనుబంధం ఉంది, వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని చూస్తున్నారు. మన తండ్రి, మన తల్లి, మన గురువులు, జ్ఞానులు వీళ్ళందరూ ఉన్నారు ఈ భూమి ఎందు. ఆ పెద్దవాళ్ళకి ఎప్పుడు ప్రమాదం రాకూడదని అడగాలి కొడుకు, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని అక్కడ తండ్రి గారు ఉన్నాడా పోయాడా అని కొడుకులు ఉండకూడదు. మనో మహాంతం, మహాంతం అంటే పెద్దవాళ్ళు, జ్ఞానం చేత వయస్సు చేత వీళ్ళందరూ ఉంటేనే దేశం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. కానీ పెద్దవాళ్ళకి ఎప్పుడు మారీష వాళ్ళని హింసించటయ్యా, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళకి హింస ఉన్నది అంటే మా ప్రార్థన కొద్దీ వాళ్ళకు వదిలి అని. మానో మహాంతం మా నా మమ మహాంతం దీర్ష నా ఆ యొక్క మహాంతం పెద్దవారిని మా వద్దు ఏమిటి దీర్ష హింసించకు చంపకు అన్నమాట దీనిలో ఉన్నటువంటి అర్థం. అలాగే మా వధీ, వధీ అంటే చంప. కానీ మహాంతం అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కాదు, కానీ ప్రత్యేకించి మళ్ళీ తల్లి తండ్రిని కూడా చెప్తున్నాడు. మానో వధీ పితరం మోత మాతరం, మా ఉత మాత అంటే మా నాన్నని మా అమ్మని కూడా ఏమి చేయకు. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రుల మీద అయితే వీడు అట్టుకుంటూ వదిలేస్తాడా వయసు అప్పుడేమిటి దీని అర్థం, అప్పుడేమిటి దీని అర్థం. నేను వృద్ధాప్యం చేసినట్టయినా మా అమ్మ నాన్న పోయారండి అన్నారు. దీని అంతరార్థం ఏంటంటే మా అమ్మ నాన్నని నేను చేసిన ప్రార్థన వల్ల శరీరంతో వాళ్ళు పోయినా వాళ్ళకి నా ప్రార్థన వల్ల శివుడు సద్గతి మానో వధీ పితరం మోత మాతరం అంత చక్కటి. అంతేకాదు మానో అర్భకం మాన ఉక్షంతం ఉత మాన ఉక్షితం. అద్భుతమైన భావం. మనకి ఏం కావాలో దేవమా కనిపెట్టి ఏమి చెప్పిందండి. ఆ చెప్పింది వింటున్నా పట్టుకోలేకపోతున్నామంటే దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, అర్భకం మా పిల్లల్ని కూడా ఏమీ చేయదు. చూసారా, మన రూట్ని ఏమీ చేయొద్దు, మన వల్ల తయారైన వాళ్ళకి ఇది చెప్తున్నాడు. ఎందుకంటే పరమాత్మతో మోక్షం నువ్వు అడిగేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో ధర్మం కాపాడాలి. ఈ ధర్మం ఈ పెద్దల నుంచి ఇక్కడికి వచ్చింది, అది కాపాడబడాలి. నీ నుంచి పాపాలంతం తర్వాత తరాలకి, అది తర్వాత తరాలు కూడా కాపాడబడాలి. ఎందుకు అడుగుతున్నాడు. అర్భకం అంటే నా పిల్లలని